గాయ్స్, లెట్స్ మేక్ పచ్చిమిర్చి కోడిగుడ్డు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ నేను చెప్తున్నాను నా స్టైల్లో. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను గాయ్స్. అండ్ నేను ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. బేసికలీ ఇది మా అమ్మ రెసిపీ అనమాట. చాలా బాగా చేస్తుంది మా అమ్మ. నాకు కూడా గుర్తొచ్చి టేస్ట్ చేద్దామని చెప్పి చేసుకున్నాను. ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇవి బాగా ఫైన్గా కలుపుకున్న తర్వాత అయితే ఒక 2 to 3 మినిట్స్ నేనైతే మగ్గనిచ్చాను. పచ్చిమిర్చి స్మెల్ అంతా పోయే వరకు, పచ్చివాసన అంతా పోయే వరకు అయితే బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అయితే ఎగ్స్ తీసుకున్నాను. నేనైతే 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఫైన్గా 3 ఎగ్స్ తీసుకున్న తర్వాత దీన్ని స్క్రంబుల్ చేసి అయితే వేసుకున్నాను గైస్. అండ్ చాలా సూపర్ టేస్ట్గా బాగుంటుంది. ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా అయిన తర్వాత అంత చక్కగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకున్న తర్వాత అయితే పచ్చిమిర్చి ఎగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే టేస్ట్ కోసం అయితే తిన్నాను అనమాట. చాలా సూపర్ టేస్ట్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.